హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎల్లంకి వంకాయలు వచ్చాయండి. సో ఈరోజు దీంతో కొత్తగా ఒక రెసిపీ ట్రై చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం. ఎందుకంటే నేను కూడా యూట్యూబ్లో చూశాను. సో బాగుంది రెసిపీ, నాకు నచ్చింది. సో ట్రై చేస్తున్నాను అనమాట. ఇక రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము. ఒకదాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. సో నేను తీసుకున్న వంకాయలకి 3 చెంచాల కారం పట్టిందండి. నెక్స్ట్ దానికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను ఉప్పు వీడియోలో చూస్తూ చేయటం వల్ల కొంచెం ఎక్కువ వేసేసుకున్నానని అర్థమైంది నాకు. నెక్స్ట్ ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసుకోండి. నెక్స్ట్ దీని తర్వాత రిఫైండ్ ఆయిల్ కూడా ఇందులో మస్ట్ అండ్ షుడ్ అండి. రిఫైండ్ ఆయిల్ వేయాలి, కంపల్సరీగా వేసుకోవాలి. వేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చూడండి. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలుపుకుందాం. ఇది కూడా ఎలా కలుపుకుందామంటే వాటర్ కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇది పల్చగా కొంచెం దోశల కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మనం. నేను చూపిస్తాను కదా, ఈ విధంగా ఒకసారి చూడండి. సో వాటర్ మాత్రం కొంచెం వేసి కలుపుకోండి మొత్తం పూర్తిగాను. సో ముక్కకి పడుతుందన్నమాట ఇప్పుడు అది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది ఇలా చక్రాల్లాగా కోసుకుందాం. చాలా బాగున్నాయండి వంకాయలు. చూడండి, ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. అంటే వేగుతుంది. ఇలా చక్రాల్లాగా మొత్తం అన్నీ కూడా వంకాయలు కోసేసుకుందాం. సో ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టేసుకున్నాను. ఇలా మసాలా వంకాయలు అన్నీ తరిగేసుకున్నాను. ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసేస్తున్నాను. ముక్కలన్నీ వేగాలి కదా. ఇది కొట్టండి, ఇలా సన్నగా తరిగేసుకొని మొత్తం అన్నీ నీటిలో వేసి నానపెట్టేసుకున్నాను, అంటే కండ్రెక్కకుండాను. సో ఇప్పుడు మసాలాలో డిప్ చేసేద్దాము. మసాలాని చూసారా, ఇలా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ముంచేసి కోటింగ్ పెట్టి ఫ్రై ప్యాన్లో వేసేద్దాము. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నూనె కాగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ డిప్ చేసిన వంకాయ చక్రాల్లో కోసుకున్నాం కదా, ఇది నూనెలో వేసుకోండి. నేను చూపించిన విధంగాను మొత్తం రెసిపీ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా వేసుకోండి. చూస్తున్నారు కదా ఇలా. సో నాకు తెలిసి ఒక 5-6 పీసెస్ వరకు పడుతుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. నాకు చూడగానే నచ్చింది కూడాను. నేను జస్ట్ ఇంట్లో ఒకసారి ట్రై చేశాను, తర్వాత బాగుందని చెప్పి నేను మళ్ళీ ఇప్పుడు మీ అందరికీ చూపించాలని చెప్పి షేర్ చేస్తున్నాను. అయితే దీని కాంబినేషన్గా నేను ఈరోజు ములక్కాడ బంగాళదుంప కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. ఇది కొట్టండి, ఇలా వేగితే సరిపోతుంది. చూసారు కదా, 2 పక్కల కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఇది చూసారా, ఇలా వేగితే సరిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వేగేలోపు ములక్కాళ్ళు కూడా కోసేసుకున్నానండి. ఇవి చెట్టు అన్నమాట, మా ఆంటీ అలా చెట్టువి, చాలా బాగుంటాయి. సో ఇది బంగాళదుంప వేసి టమాటో వేసి ఇగురు చేసేసుకుంటాను. దానికి కాంబినేషన్ ఇప్పుడు మీకు చేసి ఈ ఫ్రై అన్నమాట.